ఒకవేళ భారతదేశంలో వైదిక సంస్కృతి సనాతనంగా ఉంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత మీరు 1700 BC నుంచి 500 BC వరకు వేదిక్ సివిలైజేషన్ అని చెప్పి బోధిస్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే ఏ సంస్కృతి అయినా సరే ఆ సంస్కృతి యొక్క కల్చర్ ఉన్నప్పుడు అక్కడ వ్యాపారం అనేది ప్రధానంగా ఉంటుంది. అంటే అమ్మకం కొనుగోలు అనేది ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరుతుంది. సో ఈ అమ్మకానికి కొనుగోలు సంబంధించినప్పుడు మనము ద్రవ్యం ఎక్స్చేంజ్ చేస్తాం. సిక్కల రూపంలో, కాయిన్స్ రూపంలో. అంటే కాయిన్స్ అంటే ఈ మెటల్ కాయిన్స్ కాకపోయినా మట్టితో చేసిన మట్టి. ఎందుకంటే ఇండస్ట్రియల్ సివిలైజేషన్ మాకు దొరికినాయి. సో ఈ వైదిక సంస్కృతి ఏదైతే చెప్తున్నారు ఈ పీరియడ్ లో, వీళ్ళకు ఎవరు పాలించారు, ఇక్కడ ఎవరున్నారు ఈ పీరియడ్ లో, వాళ్ళ పేరు మీద శాసనాలు ఏవి, వారి పేరు మీద ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఏవి, వారి పేరు మీద లింగ్విస్టిక్ ఎవిడెన్సెస్ ఏవి, ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఏవి లేవు. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి గౌతమ బుద్ధుడు 28వ బుద్ధుడు, మొదటి బుద్ధుడు కాదు గౌతమ బుద్ధుడు. అది మనల్ని ఏంటంటే తప్పుదో పట్టిస్తారు. గౌతమ బుద్ధుడు వచ్చి బుద్ధిజం స్థాపించారని చెప్పేసి. కాదు, గౌతమ బుద్ధుడు కంటే ముందు 27 మంది బుద్ధులు ఉన్నారు. హిందూ మతాన్ని కాదని బౌద్ధాన్ని ప్రచారం చేసి బౌద్ధాన్ని స్థాపించాలని చెప్పడము అది హేతుబద్ధకం కాదు, ఇర్రేషనలిస్టిక్ వ్యూ. అది మీరు ఆధారాలు చూపించండి. ఒకవేళ సనాతనం అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఆదిశంకరాచార్యుడు వచ్చి శైవ సాంప్రదాయాన్ని స్థాపించక మునుపు, హిందూ మతం కూడా నేను ఆదిశంకరాచార్యుడు వచ్చి శైవ సాంప్రదాయాన్ని స్థాపించక మునుపు ఈ శైవ సాంప్రదాయాన్ని ఎవరు కొనసాగించారు చెప్పాలి కదా, ఆధారాలు ఇవ్వాలి కదా. ఎందుకంటే శైవ సాంప్రదాయానికేమో ఆదిశంకరాచార్య చూపిస్తున్నారు, వైష్ణవ సంప్రదాయానికి ఒకరిని చూపిస్తున్నారు, శాస్త్ర సంప్రదాయానికి ఒకరిని చూపిస్తున్నారు. అంటే రామానుజ మధ్వాచార్య చూపిస్తున్నారు. ఆదిశంకరాచార్యుడు 9th సెంచరీ అయితే ఈ రామానుజ మధ్వలు 11th సెంచరీ 12th సెంచరీ వాళ్ళు. సో వీళ్ళకంటే ముందున్న ఈ సంప్రదాయాన్ని ఎవరు పాటించారు? మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మేము ప్రచారం చేయడం జరుగుతోంది అన్నటువంటి, అంటే హైందవ సమాజం కూడా ప్రచారం చేస్తుంది. అంతేగాని ఇప్పుడు ఆదిశంకరాచార్యుడు ఎక్కడో కేరళలో పుట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ శైవ సంప్రదాయాన్ని ఏ విధంగా స్థాపించాడు? ప్రచారం అంటారా? ప్రచారం చేయకుండా శైవ సంప్రదాయం అనేది ప్రబలింది ప్రజల్లోకి. రామానుజుల వారు వచ్చి ఆయన అద్వైత విశిష్ట అద్వైతాన్ని ప్రచారం చేయకుండా వైష్ణవ సంప్రదాయం ప్రబలిందా కాశ్మీర్ టు కన్యాకుమారి? మళ్ళీ ఆయన మధ్వాచార్యుల వారు వచ్చి శాక్త సంప్రదాయం ప్రచారం చేయకుండానే కాశ్మీర్ టు కన్యాకుమారి శాక్త సంప్రదాయం ప్రబలిందా? నేను ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నానంటే, మనకు హర్యాంక డైనాసిటీకి ఖచ్చితమైన రుజువులు ఉన్నాయి. హర్యాంక డైనాసిటీ తర్వాత వచ్చిన శిష్ణాగ డైనాసిటీకి ఖచ్చితమైన రుజువులు ఉన్నాయి. శిష్ణాగ డైనాసిటీ తర్వాత వచ్చిన నంద డైనాసిటీకి ఖచ్చితమైన రుజువులు ఉన్నాయి. నంద డైనాసిటీ తర్వాత వచ్చిన మౌర్య డైనాసిటీకి ఖచ్చితమైన రుజువులు ఉన్నాయి. మౌర్య డైనాసిటీ తర్వాత వచ్చిన పుష్యమిత్ర శుంగ డైనాసిటీకి ఖచ్చితమైన రుజువులు ఉన్నాయి. ఇది నేను 80 వరకు తీసుకుంటాను, 180 వరకు తీసుకుంటాను. సో ఈ డైనాసిటీలో ఎక్కడ కూడా ఒక మందిరం కట్టినట్టు కానీ, ఒక గుడి కట్టినట్టు కానీ, ఒక వైదిక సంస్కృతి పాటించినట్టు కానీ ఎక్కడ కూడా ఆధారాలు లేవే. వీళ్ళంతా బౌద్ధాన్ని ప్రచారం చేశారు. పుష్యమిత్ర శృంగుని సామవేది బ్రాహ్మణుడు అని చెప్పేసి బ్రాహ్మణత్వాన్ని కలుపుకున్నారు. కానీ పుష్యమిత్ర శృంగుడు తండ్రి బౌద్ధ మతం అవలంబించాడు, పుష్యమిత్రుడు కొడుకులు బౌద్ధ మతాన్ని అవలంబించారు. ఇతను ఒక్కడు బ్రాహ్మణ మతం ఎట్లా ప్రచారం చేస్తాడు? ఇతను బౌద్ధ స్థూపాలను కూల్చాడు, అది వేరే విషయం. కానీ అది రాజకీయంగా పొలిటికల్ గా తీసుకున్న నిర్ణయాన్ని ఈ బ్రాహ్మణ మతం వచ్చి బౌద్ధాన్ని నాశనం చేయడానికి పుష్యమిత్ర శృంగుడే కారణం చెప్పడం అనేది ఎంతో హేతుబద్ధం. ముందు మా సంస్కృతి సమతావాదం సంస్కృతి. ఎప్పుడైతే ఆదిశంకరాచార్యుడు వచ్చేసి శైవ సంప్రదాయం స్థాపించిన తర్వాత రామానుజుడు మధ్వాచార్యుడు వైష్ణవ సంప్రదాయం ప్లస్ శాస్త్ర సంప్రదాయం స్థాపించాక ఈ సమతావాదం పోయి నిచ్చెన పెట్టిన సంస్కృతి వచ్చింది, అంటే బ్రాహ్మణ సంస్కృతి వచ్చింది. అది భారతదేశ సంస్కృతి కాదు. అక్కడ సమతావాదంగా ఉన్న సంస్కృతిని 4 అంటే వర్ణాలుగా విభజించిన సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశం లేదే. ఓకే, బయట అంటారా?